మ్యామ్ ఇప్పుడు సన్ స్క్రీన్స్ కావచ్చు, మాయిశ్చరైజర్స్, ఈవెన్ బేబీ క్రీమ్స్ కావచ్చు, ముఖ్యంగా సన్ స్క్రీన్కి మనకి ఎస్పీఎఫ్ 50%, 60%, 25% అని ఉంటుంది. అలాగే P++ అని డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. మనం స్కిన్ టైప్కి ఏది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది? గుడ్ క్వశ్చన్ అండి. సన్ స్క్రీన్లో ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. మనకున్న ఇండియన్ స్కిన్ వేరియంట్స్లో యూజువల్గా మనం 4 and 5 స్కిన్ టైప్స్లో వస్తాము. సో మనకి సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అన్నది ఇంపార్టెంట్. బట్ మన ఇండియన్ స్కిన్లో 30+ సన్ స్క్రీన్ విల్ బి మోర్ దాన్ ఇనఫ్. అండ్ సన్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు కూడా మనం కొన్నిసార్లు ఎక్కువ క్వాంటిటీ పెడతాం, కొన్నిసార్లు తక్కువ క్వాంటిటీ పెడతాం. సో మనం సన్ స్క్రీన్స్ వాడేటప్పుడు 1 ఫింగర్ టిప్ యూనిట్ అని చెప్పి రూల్ అప్లై చేసుకోవాలి. 1 ఫింగర్ టిప్ యూనిట్ అంటే టిప్ ఆఫ్ యువర్ ఫింగర్ నుంచి ఫస్ట్ లైన్, దీన్ని మనం 1 ఫింగర్ టిప్ యూనిట్ అంటాం. ఇంత క్రీమ్ తీసుకొని మనం మంచిగా మన ఫేస్కి, నెక్కి అప్లై చేసుకుంటే అది మనకి మోర్ దాన్ సఫిషియెంట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం అవుట్డోర్ యాక్టివిటీస్కి వెళ్తున్నాం, లేదు అంటే వాటర్ స్పోర్ట్స్కి వెళ్తున్నాం, అలాంటప్పుడు SPF 50 లాంటివి కూడా మనం ప్రిఫర్ చేస్తాం. అండ్ స్విమ్మింగ్కి వెళ్తున్నప్పుడు మనకి వాటర్తో పాటు ఈవెన్ క్లోరినేటెడ్ వాటర్, సన్లైట్ కలిపి ఇంకా ఎక్కువ ట్యాన్ అవుతాం కాబట్టి అప్పుడు SPF 50+, 70+ సన్ స్క్రీన్స్ కూడా మనం ప్రిఫర్ చేస్తాం. ఈవెన్ సన్ స్క్రీన్స్లో కూడా ఇప్పుడు మనకు కొన్ని ఫిజికల్ సన్ స్క్రీన్స్ వస్తాయి, కొన్ని కెమికల్ వస్తాయి, కొన్ని కాంబినేషన్ వస్తాయి. చిన్నపిల్లలకి మనం యూజువల్గా ఫిజికల్ సన్ స్క్రీన్సే సజెస్ట్ చేస్తాం. పెద్దవాళ్ళకంటే కాంబినేషన్ సన్ స్క్రీన్స్ వాడుతున్నారు, దట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. బట్ పిల్లలకి మాత్రం మనకి సేఫ్ అంటే ఫిజికల్ సన్ స్క్రీన్సే పెట్టుకోవాలి. అండ్ సన్ స్క్రీన్ అన్నది మనం ఒక్కసారి పెట్టుకొని అది మనకి 8 అవర్స్ ఉంటుంది, 16 అవర్స్ ఉంటుంది, 24 అవర్స్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పారని మనం బ్లైండ్గా ఫాలో అవ్వకుండా, ఎందుకంటే మనం సన్ స్క్రీన్ పెట్టుకున్న తర్వాత ఏదో ఒక పని మీద అటు ఇటు కదలడం వల్ల, లేదు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలంలో తడవడం వల్ల సన్ స్క్రీన్ అంతా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవ్రీ 2 to 3 అవర్స్కి సన్ స్క్రీన్ అన్నది రీఅప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ని చూస్తాం మనం. ఓకే మ్యామ్, అయితే ఇప్పటి వరకు మన స్కిన్ కేర్, స్కిన్ ప్రొటెక్షన్ మీరు చెప్పారు. అట్ ద సేమ్ టైం రైనీ సీజన్లో హెయిర్కి కూడా ఇలాంటి ఇష్యూసే వస్తూ ఉంటాయి. స్కాల్ప్ డ్రైనెస్ అని, డాండ్రఫ్ అని, దాంతో మనకి స్కిన్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. డాండ్రఫ్ ఫేస్ మీద పడితే పింపుల్స్ వస్తాయని అంటుంటారు. దీనికి మీరు ఎటువంటి కేర్ చెప్తారు? మనకి మాన్సూన్లో మెయిన్ ఇష్యూ వచ్చేసి ఇందాక స్కిన్ లాగే ఇక్కడ హెయిర్కి కూడా ఇంక్రీజింగ్ హ్యూమిడిటీ పెరగడం వల్ల మనకి హెయిర్ కూడా బాగా డ్రై అయిపోతుంది, ఫిజీగా అయిపోతుంది. సో ఫస్ట్ థింగ్ అడుగుతారు మేము ఎలాంటి షాంపూ వాడాలి అని చెప్పి. ఎప్పుడైనా మనం హెయిర్ షాంపూ చూజ్ చేసుకున్నప్పుడు ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్లో సల్ఫేట్ ఫ్రీ జెంటిల్ షాంపూస్ వాడాలి. అండ్ షాంపూ చేసుకునేది కూడా మనం డైలీ, అంటే మనకి ఇప్పుడు ఎక్కువ ఆయిలీనెస్ ఉందనో, స్కాల్ప్ మీద డర్ట్ ఉందనో ఎక్కువసార్లు మనం, అంటే కొంతమంది డైలీ షాంపూయింగ్ చేస్తుంటారు. అలాగ చేస్తే మీరు డర్ట్తో పాటు, అంటే మనకి బాడీలో న్యాచురల్గా కూడా కొన్ని ఆయిల్స్ ఆయిల్స్ కానీ సీబమ్ కానీ ప్రొడ్యూస్ అవుతుంది, విచ్ ఈజ్ అ నరిషింగ్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ హెయిర్. అది కూడా మనం తీసేయడం వల్ల ఎక్కువ డ్రైనెస్ వచ్చేసి దాని నుంచి కూడా ఇష్యూస్ వస్తాయి. సో వీక్లీ 2 మనం హెయిర్ వాష్ చేసుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ కండిషనర్ అని చెప్పి అడుగుతారు. షాంపూ చేసాం, షాంపూ తర్వాత మా హెయిర్ డ్రై అవుతుంది, కండిషనర్ ఏం చేయాలి అంటే, యూజువల్గా కండిషనర్స్లో కూడా మనకి కొన్ని లీవాన్ కండిషనర్స్ ఉన్నాయి, కొన్ని ఏమో మనం హెయిర్ వాష్కి చేసిన తర్వాత పెట్టుకొని ఒక సర్టెన్ టైం, అంటే ఒక 10, 15, 30 మినిట్స్ ఉండేసి వాష్ చేసుకుంటాం. ఎప్పుడైనా మనం కండిషనర్స్ పెట్టుకున్న తర్వాత మిడ్ లెంత్ ఆఫ్ ది హెయిర్ నుంచి రూట్స్ వరకు పెట్టుకొని, లేదు అంటే ఎంటైర్ హెయిర్కి పెట్టుకొని ఒక పర్టికులర్ టైం, ఒక 15-20 మినిట్స్ అలాగా ఉంచేసి మళ్ళీ మంచిగా వాటర్తో కడిగేస్తే మనకి హెయిర్ అన్నది ఎక్స్టర్నల్గా కూడా స్ట్రెంథనింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు ఎంత ఫ్రీక్వెంట్గా మేము హెయిర్ ట్రిమ్ చేసుకోవాలి అని చెప్పి. హెయిర్ ట్రిమ్మింగ్ కూడా మనకి 6 to 8 వీక్స్ ట్రిమ్ చేసుకుంటే మనకి హెయిర్ ఎండ్స్లో స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. స్ప్లిట్ ఎండ్స్ని తీసేయాలి అంటే మాత్రం హెయిర్ ట్రిమ్మింగ్ మనం 6 to 8 వీక్స్ తీసుకుంటే ఆ వచ్చిన హెయిర్ కూడా మనకి మంచిగా గ్లోగా అండ్ లెంతీగా ఉంటుంది.